హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయొచ్చండి. ఇది చుట్టుకొలత ఎంత ఉంది అలాగే నేను వివరంగా అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తానండి. ఈ వీడియో వచ్చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు పేపర్ పైన చూపిస్తున్నాను. ఫస్ట్గా కటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ పేపర్ పైన కట్ చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ మీద తర్వాత కట్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను పేపర్ అనేది ఇలా క్లోజ్గా ఉండే తెప్పులు కూడా మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్ రెండు కోరాలు కూడా ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి. మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే వేసుకోవాలి. క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ కింద సైడు కొన్ని క్లాత్లు అనేటివి హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి కదండి. దానికోసం కటింగ్లోకి అని చెప్పేసి ఇలా ఒక పాదం అంతా మార్కింగ్ చేయండి స్ట్రైట్గా. అది కటింగ్ అనేది చేసేసేయాలండి. ఇది తప్పకుండా మీరు కటింగ్ అనేది చేసేసేయాలి. మరొక హాఫ్ ఇంచ్ అనేది నేను కుట్టులోకి, ఇప్పుడు ఇది కుట్టులోకి, ఇది కటింగ్లోకి అండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ చుట్టుకొలత ఎంత ఉందో చూద్దాం. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను చుట్టుకొలత చూపిస్తున్నానండి. మీకు ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను. కటింగ్ వచ్చేసి ఇక్కడ మనకు 7 వచ్చింది. సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలా చుట్టుకొలత మొత్తం చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా మనము ఉక్స్ పట్టి నుంచి చుట్టుకొలత అనేది తీసుకోవాలి. చుట్టుకొలత ఎందుకు చూపిస్తున్నాం మాకు మళ్ళీ అర్థం కాదంటే, మీకు మీ బ్లౌజ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం. అంటే 29 ఇంచులు ఉందండి. ఇది వచ్చేసి మనకు 29లో మనం 4వ వంతు తీసుకోవాలి. 29లో 4వ వంతు తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు అంటే మనకి దగ్గరగా 7 2 గీతలు, 7 మీద 2 గీతలు అనేది వచ్చింది. మీరు ఇక్కడ చూపించాను కదండి మీకు, ఇక్కడ చూడండి. అంటే ఈ బ్లౌజ్ కొంచెం 7 మీద 2 గీతలు, ఫస్ట్ కుట్టు దగ్గర 7 మీద 2 గీతలే ఉందండి పర్ఫెక్ట్గా పట్టుకుంటే. అయితే మనకి ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఎంత ఉంటుందో చుట్టుకొలత మనం అర్థం చేసుకోవచ్చు. 29 ఇంచులు. అలాగే ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ని కొలత తీసుకొని కూడా మీరు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మాకు ఇట్లా అర్థం కావట్లేదు. ఇప్పుడు 7 మీద 2 గీతలు వచ్చింది కదా, ఈ 7 మీద 2 గీతల్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మళ్ళీ 1 ఇంచు సైడ్ కింద సైడ్ మనకు డాట్స్ అనేటివి ఉంటాయి కదా, డాట్స్ కోసం సైడ్ జాయింటింగ్స్ కోసము ఇక్కడ మనకు, అలాగే ఇక్కడనేమో మనకు మళ్ళీ 1 ఇంచ్ ఏమో కింద బ్యాక్ డాట్స్ కోసం అని చెప్పేసి మనకు 1 ఇంచ్ అనేది ఉంటుంది. సైడ్ జాయింటింగ్స్ కోసం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి. అసలుకి మనం ఒకవేళ కొలతతో ఇక్కడ మనం మెజర్మెంట్తో తీసుకుంటే ఇలా తీసుకోవాలి. లేదక్క మాకు అట్లా అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు ఎలా చేయాలంటే, ఇలా ఆది బ్లౌజ్ని తిరలాగా తీసేసి కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్ అనేటివి పట్టేసేయండి. సైడ్ జాయింటింగ్స్ కరెక్ట్గా పట్టారనుకోండి, ఆది బ్లౌజ్ తిరలాగా తీసేసి కొలతలు కరెక్ట్గా వస్తాయి. ఇలా కరెక్ట్గా తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా పట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నేను చెప్పాను కదండి, ఇక్కడ 7 2 పాయింట్స్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకు. అలాగే బ్యాక్ డాట్స్ అని చెప్పాను, 1 ఇంచ్ అని చెప్పాను కదా, 1 ఇంచ్ జస్ట్ మనకి ఇంత ఉంటుంది, ఇంత తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం. సైడ్ జాయింటింగ్స్ కోసము ఇది ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు, లేకుంటే ఇంకొక హాఫ్ ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఒకవేళ మీకు ఇక్కడ తక్కువ ఉందనుకోండి క్లాత్, ఇక్కడ తీసుకుంటే ఓకే. ఇక్కడ కరెక్ట్గా మనకి ఇప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉంది, దీనంతా తీసుకున్నా కానీ సరిపోతుంది. మీకు ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ తీసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. చాలా వరకు అయితే మంచి కామెంట్స్ పెడుతున్నారండి, అక్క మాకు అర్థమవుతుంది, కటింగ్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మన వల్ల ఒక్కోళ్ళు కొంచెం బాగుపడ్డా, అంటే ఏదైనా అర్థం చేసుకొని వాళ్ళు కరెక్ట్గా కటింగ్ కానీ ఇంకే విషయమైనా కానీ అర్థం చేసుకొని కరెక్ట్గా మేము అక్క ఇట్లా అని చెప్పేసి కామెంట్ పెడితే చాలా బాగా అనిపిస్తుందండి. చెప్పే వాళ్ళకి మాకి కూడా చెప్పాలి అని అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నా. మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం కావాలి. ఇక్కడ మనము తూర్పై చేస్తాం కదండి, దాన్ని ఇప్పుడు ఇలా మలపాలి అని అంటే ఇక్కడ మనం పాదం మందం తీసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇది. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజు పొడవు ఎంత ఉందో తీసుకుందాం. పొడుగుని ఇలా ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మెయిన్ అంటే ఇదండి. ఎక్స్ట్రా మెయిన్ అంటే ఇది. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి కరెక్ట్గా ఇలా పట్టేసుకొని, ఇది వచ్చేసి మనం ఎక్కడ తీసుకోవాలి, ఇదంటే ఇక్కడ నుంచి ఇలా పట్టేసేయండి. ఇలా పట్టేసి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. మెయిన్ అంటే ఇది, ఎక్స్ట్రా అంటే ఇది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఇక్కడ ఇదే బ్యాక్ సైడ్ కొలతలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ చంకబాం కుట్టు ఉంది కదా, ఈ కుట్టు నుంచి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా ఇలా పెట్టేసేయండి.
పెట్టేసి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. ఇగో మెయిన్ అంటే ఇక్కడ, ఎక్స్ట్రా అంటే ఇక్కడ. ఓకేనండి, పాదమందం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు షోల్డరు నెక్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి. మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇదైతే ఫస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. మార్కింగ్ చేసుకున్నాక తర్వాత మీకు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ కంటే ముందు మీకు ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ నెక్కే అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. మీకు చాలా వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోవాలి, లేకపోతే మీకు కొలతలు అటు ఇటుగా వస్తాయి. పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకోండి. చూడండి మనకు 2.5 వచ్చింది షోల్డర్. అయితే నెక్ ఎలా తీసుకోవాలి అక్క అని చెప్పేసి అంటున్నారు. ఎవరికైనా కానీ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ మనం 5 ఇంచెస్ తీసుకుందాం. మనకైతే 2.5 అయితే వచ్చింది కదండి. మనం టోటల్గా ఇప్పుడు 5 ఇంచెస్ పొడవు అనేది తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేయండి. మార్కింగ్ అనేది చేసేసి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది షోల్డర్ వచ్చేసి. షోల్డర్ 2.5 ఉంది కాబట్టి ఇక్కడ 2 మీద 2 గీతలు ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇది 2 మీద 2.5 అనేది వచ్చింది. చూడండి 2 మీద 2 గీతలు ఏమో ఇది వచ్చింది, ఇదేమో 2.5 మీద మళ్ళీ 2 గీతలు అనేది ఇది వచ్చింది. ఇలా రాసి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇదే 2 మీద 2 గీతలు అంటే ఇంత. ఓకేనండి, అయితే మనం ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకున్నాము అని అంటే 2.5 మీద 2 గీతలు పెట్టుకున్నాం ఇంత. ఓకేనండి, ఇప్పుడు మనం ఇక్కడేమో 2 మీద 2 గీతలు పెట్టుకున్నాం కదా, ఈ కింద సైడ్ వచ్చేసరికంటే 2.5 పెట్టేసేయాలి. ఇలా కింద సైడ్ 2.5కి ఇలా పెట్టేసేయండి. షేప్ అనేది రౌండ్గా రావడం కోసం అండి ఇది వచ్చేసి. ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అంటున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కొలత తీసుకోండి. కరెక్ట్గా వచ్చింది మనకు 5.5 అనేది కరెక్ట్గా ఉంది. ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుందాం. మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి అలా పెట్టాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ ఇప్పుడు అలాగే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ దగ్గరనేమో 1/2 ఇంచ్ తీసుకోండి. చంకభాగం దగ్గరనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడనేమో ఇలా రాసి పెట్టుకోండి మీరు, అప్పుడే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ అంటే జస్ట్ మనకి ఎంత ఉంటుందంటే 1 ఇంచ్లో ఇక్కడ 2వ గీత పెద్ద గీత ఉందా ఇక్కడ ఇది ఇలా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి కొలతతో. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడనేమో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డౌన్ అనేది ఇలా తీసుకోవాలి. మనకి ఇలా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఇలా. ఓకేనండి, ఇప్పుడు ఆమ్ రౌండ్ చూపిస్తాను. బ్యాక్ సైడే కాబట్టి ఇది మనం బ్యాక్ సైడే కొలుసుకోవాలా. ఇది ఇలా పెట్టేసేయండి పర్ఫెక్ట్గా. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇది ఎంత వచ్చిందో చెక్ చేయండి. చూడండి మనకు 7 మీద ఇంకా 2 గీతలు వచ్చింది కదా, ఇక్కడ వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. 7 మీద 2 గీతలు కరెక్ట్గా వచ్చింది. దీనికి ఇప్పుడు స్ట్రేట్ ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్రాస్గానే ఉంటుందండి సైడ్ జాయింటింగ్స్ దగ్గర. మీ ఆది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేయండి, క్రాస్గా ఉంటాయి గీతలు అనేటివి ఇలా. ఓకేనండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి. బ్యాక్ నెక్ డాట్స్ వచ్చేసి ఇక్కడ మీరు షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి 3 తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేద్దాం. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి పక్కన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మీరు అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు వీడియో అర్థమైందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇంకా ఒకవేళ మీకు అర్థం కాలేదని చెప్తే ఇక్కడ కింద సైడు పాదమందం తీసుకున్నాం కదా, ఇది కటింగ్ అనేది చేసేసేయండి ఇలా స్ట్రేట్గా. కింద సైడ్ బ్యాక్ దగ్గర స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా మన సైడ్ మలుపుకుంటూ జాగ్రత్తగా కట్ చేయండి. అందుకే మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు ఇలా మీకు కత్తెర తిరిగే వరకు పేపర్ మీదనే కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము దీనికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కే ఇప్పుడు ఈ షోల్డర్ నుండి
ఇక్కడ డాట్స్ అనేటివి ఉంటాయి కదా కింద సైడ్, మరీ ఇలా లాగి పట్టకూడదు, ఎప్పుడు కూడా సింపుల్గా ఇలా పట్టేస్తే సరిపోతుంది. లాగి పడితే ఏంటంటే కొంచెం వాడిన బ్లౌజులు ఉంటాయి కదండి, అవి సాగినట్టుగా ఉంటాయి కాబట్టి కొలతలు అటు ఇటుగా అవుతాయి. అందుకే మామూలుగా పట్టేసి సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. అయితే మనకు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కంటే ఎక్కువ అయితే ఉండదండి. చూడండి మనకు 1.5 ఇంచ్ కరెక్ట్గా వచ్చింది చూడండి. 1.5 ఇంచ్, కొందరికి 1 ఇంచ్ కూడా రావచ్చు, హైట్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టి అలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ 1.5 ఇంచులో మలిపేసేయండి. మలిపేసి ఇప్పుడు మనము ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్గా ఉండే సైడ్ కట్ చేస్తాము, ఫ్రంట్ పార్ట్ ఏమో మనము ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టాలి. ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ఇలా పెట్టేసేయండి. మీరు ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ పాదమంతం కానీ క్లాత్ అనేది లేకపోయినా పర్లేదండి. ఇలా ఇప్పుడు మనం ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ పెద్దగా రావాలి ఎప్పుడు కూడా. ఇలా ఇలా ఇప్పుడు ఇది తీసేసేయండి. తీసేసి ఇక్కడ మనం కొలతలు అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి కొలత. ఏ కొలత తీసుకున్నా ఉక్స్ పట్టి నుంచే వాడాలి. ఇక్కడ నుంచి ఇది ఎలా ఉందో అలా ఇలా పెట్టేసేసి ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేయండి. ఎంత ఉందో అంత మలిపేసేసి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ ఇలా దీన్ని కలిపేసేయండి. ఇలా కలిపేసి 1/2 ఇంచ్ లోతుగా తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలా, ఇలా తీసుకొని ఇందులో కలిపేసేయండి. ఇలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చే వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఇక్కడ వచ్చేసి కుట్టు కోసం ఒక పాదం మందం వదిలేసి ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఇక్కడ షేప్ పట్టి అనేది ఉంది, అంటే మీరు ఇక్కడ షేప్ పట్టి కుట్టు అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్, కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కుట్టు కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా పైన సైడ్ చేసుకోవద్దు, కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చంకబాం కుట్టు నుంచి ఇక్కడ షేప్ పట్టి కుట్టు ఇక్కడ ఉంది చూడండి, జాయింటింగ్ కుట్టు, అక్కడ నుంచి ఇలా కొలవండి. ఈ కుట్టు ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు. ఇగో ఇది మెయిన్. ఇప్పుడు ఇదేమో ఎక్స్ట్రా కింద సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ రెండు కూడా కుట్టు కోసం మనం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చంకబాం దగ్గర లోతు ఒక పాదం మందం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసేయాలి. హ్యాండ్స్కి లోతు తీసుకుంటాం కదా, అందుకే దీనికోసం కూడా మనము చంకబాం లోతు అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని లోతు అనేది తీస్తాం కదా, దీనికి కూడా లోతు అనేది తీయాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్మోస్ట్ మనకు అంతా కూడా అయిపోయిందండి. కటింగ్ అనేది చేసేద్దాము. మీకు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలా అనే వీడియో మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చాలా క్లారిటీతో పెడతాను మీకు వీడియో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయింది కదా, రేపైనా ఎల్లుండైనా ఆ వీడియో అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, కరెక్ట్గా పెట్టండి. అందుకే మీరు ఫస్ట్ ఇలా పేపర్ మీద కట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మనకు మీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏవైతే మీతో తప్పకుండా షేర్ చేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇదేమో ఉక్స్ పట్టి కాజా పట్టి. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ అనేది వెళ్తుంది కదా, ఉక్స్ పట్టి ఏమో 2 ఇంచెస్ ఉంటుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి ఏమో 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వెళ్ళే క్లాత్లోనే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వెళ్తుంది. ఎప్పుడు కూడా వేస్ట్ చేయకండి క్లాత్ని. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మనకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ ఫ్యాన్ గురించి కావాలంటే కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.